రోజు భార్యాభర్తల సంబంధాలు దెబ్బతింటున్నాయి. కలకాలం కలిసిన ఆలుమగల మధ్యలో మరొకరు ప్రవేశించడంతో కుటుంబాలు భిన్నమైపోతున్నాయి. క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కడంతో సంసార జీవితాలు అతలాకుతలమైపోతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వరుసగా 2 ఘటనలు జరగడంతో జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. పూజారి కళావతి ఘటన మరవక ముందే మరో వ్యక్తిని వివాహేతర సంబంధం బలి తీసుకుంది. బొబ్బిలిపేటలో వైసీపీ సానుభూతి పరుడు గురుగుబెల్లి చంద్రయ్య మర్డర్ కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో మొత్తం 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 25న చంద్రయ్యను అతి కిరాతకంగా చంపేశారు దుండగులు. స్కూటీపై వెళ్తున్న చంద్రయ్యను దారి కాచి మరీ హతమార్చారు. రోడ్డుపై నుంచి లాక్కుని వెళ్లి పంట పొలాల్లో కత్తులతో నరికి చంపేశారు. చంద్రయ్య ప్రైవేట్ పార్ట్స్ పై కూడా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. చంద్రయ్య కాస్త బలంగా ఉండడంతో అతన్ని హత్య చేయడం 2-3 వల్ల కాదని, ఖచ్చితంగా ఇందులో చాలా మంది పాల్గొన్నారని పోలీసులు అప్పుడే అనుమానించారు. మొదట్నుంచి చంద్రయ్య భార్యని అనుమానించిన పోలీసులు తమదైన శైలిలో విచారించి ఆమె నుంచి నిజం రాబట్టారు. ప్రియుడి మోజులో సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు గుర్తించారు. చంద్రయ్య భార్య ఈశ్వరమ్మకు బాలమురళీకృష్ణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో బయటపడిందే. దీంతో భర్త అడ్డును ఎలాగైనా తొలగించుకోవాలన్న ఉద్దేశంతో బాలమురళీకృష్ణతో మర్డర్ స్కెచ్ వేసింది ఈశ్వరమ్మ.